ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఓ వ్యక్తి అయితే ఈ ప్రమాదాన్ని తప్పించుకొని బయటికి వచ్చాడు. ఈ ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా అయితే బయటపడ్డాడు. అసలు ఆ విమాన ప్రమాదంలో అయితే బయటపడ్డ ఏకైక వ్యక్తి ఇతను ప్రస్తుతం అయితే తీవ్ర గాయాల పాలయ్యి ఈయన హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈయన యూకేకు చెందినటువంటి బ్రిటిష్ జాతికి చెందిన వ్యక్తి. ఈయనకు దాదాపు ఈయన పేరు విశ్వాస్ కుమార్. ఈయనకు దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. బ్రిటిష్ జాతికి చెందిన ఇతడు ఎమర్జెన్సీ ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అయితే ఆ ప్రమాదం తనకు సిచ్యువేషన్ అర్థం కావడంతో ఆ ప్రమాదాన్ని పసిగట్టి అతనైతే ముందుగానే ఆ ఎగ్జిట్ నుంచి అయితే బయటకు దూకేశాడు. ఆయన అయితే ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు దూకి ప్రస్తుతం ఆయన అయితే ప్రాణాలతో బయటపడగలిగాడు. ఆ విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలో భారీ శబ్దం కూడా వచ్చిందంటున్నాడు. వెంటనే ఆయన ఇదంతా గమనించి అప్రమత్తం అయిపోయి అయితే ఆయన అక్కడ నుంచి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి తన ప్రాణాలను అయితే కాపాడుకోగలిగాడు. మృత్యుంజయుడిగా నిలిచాడు. అతన్ని చూడొచ్చు మీరు ఓల్గా స్క్రీన్ పైన. ఆయన చూడు అదే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ మృత్యుంజయుడు. తనకు తీవ్ర గాయాలయ్యాయి. అతను చెబుతూ ఉన్నాడు, నేను ఒక యూకే పౌరుడిని. గత 20 ఏళ్ళుగా కూడా నేను లండన్లో నివసిస్తూ ఉన్నాను. నా కుటుంబ సభ్యులతో కలిసి నేను భారత్కి టూర్ వచ్చాను. నేను లేచినప్పుడు నేను ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో దాని నుంచి నేను దూకి బయటపడ్డ తర్వాత నాకేం గుర్తులేదు. ఆ తర్వాత నేను లేచి చూసేసరికి మాత్రం నా చుట్టూ మొత్తం విమాన శకలాలు ఉన్నాయి. అవన్నీ కూడా నన్ను చాలా భయభ్రాంతులకు గుర్తు చేశాయి. ఇంకా నా తమ్ముడు కూడా ఈ విమానంలో నా తమ్ముడు కూడా నాతో పాటు ట్రావెల్ జర్నీలో ఉన్నాడు. నా తమ్ముడు కూడా ఇందులో ఉన్నాడు. అందుకే అతన్ని కూడా వెతికి పెట్టండి దయచేసి అన్న కోణంలో ఆయన చెబుతూ అక్కడ వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు చెబుతూ వెళుతూ ఉన్నాడు. అది చూడొచ్చు మనం. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन पार्टी ఎస్ అది కనిపించేది ఓల్గా స్క్రీన్ పైన. అతనితో పాటు కనిపించేది అతని బోయింగ్ పాస్. అది ఇంకా తన తమ్ముడు కూడా ఈ ప్రయాణంలో ఉన్నట్లు తనైతే తెలియజేస్తున్నాడు. నేను ఒక యూకే వాసిని. నేను గత 20 సంవత్సరాలుగా ఇంగ్లాండ్లో ఉంటున్నాను. అయితే నేను భారత్కు టూర్కు వచ్చాను. ఈ క్రమంలోనే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నా కుటుంబ సభ్యులంతా ఎంత బాధపడుతున్నారో అన్న కోణంలో అయితే తన దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో చాలామంది ఇప్పటికే దాదాపు అందరూ మరణించినట్లు తెలుస్తుంది. అధికారులు అయితే దాదాపు ఇంకా ఎవరు మిగలలేదు. అందరూ కాలి బూడిదైపోయారు, దగ్ధమైపోయారు అని అయితే అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాదము పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది, పెద్ద విషాదాన్నే మిగిల్చింది. దాదాపు ఓ పక్కనేమో హాస్టల్ ఏదైతే బీజే మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్లో ఉండే హాస్టల్లో ఉండే క్యాంటీన్లో వాళ్ళు తింటుండగానే అన్యం పుణ్యం మెరగకుండా వాళ్ళు ఆ మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తింటూ ఉన్న మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తున్న క్రమంలోనే ఇది ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్ళపైన కూలిపడడం. ఈ వ్యవహారం అంతా కూడా అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ డాక్టర్స్ కూడా కాబోయే డాక్టర్స్ అందరూ కూడా. ఇక ఈ ప్రమాదంలో దాదాపు మొత్తం స్వదేశానికి సంబంధించి విదేశాలకు సంబంధించి దాదాపు 242 మందిలో ఇంకా ఎవరు మిగలలేదు. ఇంకా ఏమీ ఆశలు లేవు అని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదం నుంచి ఇంకెవరినైనా బ్రతికించే ప్రయత్నం చేద్దామన్న కాన్సెప్ట్లో అధికారులు కావచ్చు, అక్కడ కేంద్రం నుంచి కావచ్చు, అందరూ ప్రయత్నాలు ఎంత విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ విమానం ఎయిర్ ఇండియా విమానం అయితే మొత్తం చెల్లాచెదురైపోయింది. దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ మరి దీన్ని ఎలా తీసుకుంటుంది, దీనికి మరి ఎలాంటి ఎలా చెల్లిస్తుంది, దీనికి నష్టాన్ని ఎలా పూరించగలుగుతుంది, ఇది ఎవరి నిర్లక్ష్యము, ఎవరి వల్ల సంభవించిన ఈ ప్రమాదం ఇది గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వమా, ఇందులో కేంద్ర ప్రభుత్వం మిస్టేక్ ఉందా, లేకపోతే ఎవరైతే ఈ సంస్థ ఎయిర్ ఇండియా సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో అతను భరిస్తాడా, ఎవరి సమస్య ఎవరు దీనికి కారకులు, ఈ సమస్యను ఎవరు సమాధానం చెప్తారు ఈ సమస్యకు అని బాధితుల కుటుంబాలు అయితే మొర్రోయని మొత్తుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళైతే
తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. మా ఫ్యామిలీలో తీరని విషాదాలను మిగిల్చారు ఈ ఎయిర్ ఇండియా సంస్థ అన్న కాన్సెప్ట్లో ఎయిర్ ఇండియా సంస్థ పైన అయితే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఎవరైతే ఈ యువకుడు ఉన్నాడో, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ యువకుడు ఉన్నాడో, ఈ యువకుడు అయితే అంటే మృత్యుంజయుడు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు అందరూ మరణించారు, కానీ అతను మాత్రం బయటపడగలిగాడు. విశ్వాస్ కుమార్ రమేష్ ఇతని పేరు, పూర్తి పేరు. ఈ విశ్వాస్ కుమార్ రమేష్ యూకే వాసి. అయితే ఇతను ఇంత పెద్ద భయంకరమైన ప్రమాదం నుంచి అయితే బయటపడగలిగిన ఏకైక వ్యక్తిగా అయితే ప్రస్తుతం ఆయన తన ప్రాణాలు నిలుపుకోగలిగాడు. ప్రస్తుతమైన పూర్తి గాయాలతో అయితే తన శరీరం అంతా గాయాలతో నిండి ఉంది. తన గాయాలను అంటే తను ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్లో వైద్య చికిత్సలు పొందుతూ ఉన్నాడు. लेन पार्टी